మహబూబ్ నగర్లో మీరు కాంగ్రెస్ గెలుపులో కింగ్ మేకర్ అయ్యారంట. ఇది ఎంతవరకు నిజం? ఈ యొక్క బీఆర్ఎస్ అరాచక పాలన అంతమొందించాలని ఈరోజు ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజాభిప్రాయం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకి కూడా కృషి చేసిన మాట వాస్తవం. ప్రతి ఉద్యమంలోనూ చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే బీసీ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అలా సడన్గా కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకోవాలనిపించింది? మా నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక డిగ్రీ కళాశాల, ఇంటర్ కళాశాల కొత్తవి రాలేదు. అంటే బీసీలను కూడా అడుగడుగున అణచివేసే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి అదే సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇటువైపు ఎందుకు వచ్చాడు? మీ ఇంటికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన అందరూ కూడా ఈరోజు పొంగులేటి గారు కలిసిండ్రు. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గాల్లో ప్రభావం చూపారు? ఖచ్చితంగా ఒక ప్రధాన పార్టీ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర కూడా చేసాం నియోజకవర్గంలో. మంత్రి నిరంజన్ రెడ్డిని ముఖ్యంగా ఆయన ఎంత బాగుపడ్డట్టున్నారు? ఒక మంత్రిలాగా ఉండాలి, కంత్రి పనులు చేస్తా ఉన్నాడు ఆయన. ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, ఎన్ని అక్రమ కేసులు పెట్టాడు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఒక శివ యాదవ్ అనే ఒక పిల్లాన్ని సిఐతోన బట్టలు ఇప్పించి కొట్టి వీడియో కాల్ చూస్తారండి. నిరంజన్ రెడ్డి గారిని ఒక పార్టీ పరంగా కాకుండా కసిగా ఎమ్మడిపడ్డట్టు చేసే ప్రతి పని వెనుక మీరు ఓడించినట్టుగా అనిపిస్తుంది. స్వయంగా నా మీద ఎన్నో కేసులు పెట్టించిండు, అక్రమ కేసులు పెట్టించిండు పోలీసులు అడ్డం పెట్టుకొని. ఆయన కూడా ఎక్కడ కూడా దానికి బెదిరే ప్రసక్తి లేదని ఆ రోజు చెప్పినా, ఇప్పటికి చెప్తున్నా. ఖచ్చితంగా నిరంజన్ రెడ్డి త్వరలో కూడా ఖచ్చితంగా జైలుకు పోయే పరిస్థితి కూడా ఉంది. అది త్వరలో కూడా మీరు ఆ వార్త కూడా వింటారు. అంటే పార్టీలోకి రావడానికి సీఎం దృష్టిలో ఉన్నట్టేనా? ఏ నమ్మకం అయితే పెట్టారని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడనే విశ్వాసం మాకుంది. మీ విషయానికి వస్తే రాజాలకు నామినేటెడ్ పోస్ట్ ఏది ఇస్తే బాగుంటుంది? మనం అనుకున్నామని సాధ్యం కాదు కదండి రాజకీయాల్లో. మనం మస్తు అనుకుంటాం కాదు కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా అయినా. వెల్కమ్ టు V5 న్యూస్ లీడర్. ఇవాల్టి మన లీడర్ రాచాల యుగేందర్ గౌడ్. యుగేందర్ గారు చెప్పండి, ఎలక్షన్స్ అయిపోయాయి కదా, మహబూబ్ నగర్లో మీరు కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారట, అంటే కింగ్ మేకర్ అయ్యారంట. ఇది ఎంతవరకు నిజం? కింగ్ మేకర్ అనే కంటే ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది ఒక ప్రజా సంఘంలో నడుపుతుంటే ఇంతకుముందు ఒక ప్రజా సంఘ నాయకునిగా అనేక ప్రజా సమస్యలకు పోరాటం చేసిన వ్యక్తిగా ఈరోజు ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈ యొక్క బీఆర్ఎస్ అరాచక పాలన అంతమొందించాలని ఈరోజు ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజాభిప్రాయం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకి కూడా కృషి చేసిన మాట వాస్తవం అండి. అంటే మీరు చాలా సడన్గా బీసీ నేతగా చాలా ఉద్యమాల్లో కీలక పాత్ర వహించారు. ఈ మధ్య కాలంలో జరిగిన ప్రతి ఉద్యమంలోనూ చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే బీసీ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అలా సడన్గా కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకోవాలనిపించింది? ఈరోజు బీసీ ఉద్యమ నేతగా ఉన్న మాట వాస్తవం. బీసీ ఉద్యమంలో అనేక కార్యక్రమాలు చేసినాం. బీసీ ఉద్యమంతో పాటు ఈరోజు ప్రజా సమస్యలపైన కూడా పోరాటం చేసినాం. బీసీ జనగణనకై ఈరోజు ఢిల్లీ వేదికకు అనేక కార్యక్రమాలు చేసినాం. జనగణన ఎందుకంటే ప్రధానంగా మనకు జనగణన లేకపోవడం వల్ల ఈరోజు బీసీలకు రావాల్సిన హక్కులు కానీ అవి నెరవేర్చలేని పరిస్థితి ఈరోజు నెలకొన్నది. రాష్ట్రం విషయానికి వస్తే ఈరోజు సమగ్ర కుటుంబ సర్వేని స్టార్ట్ చేసి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే అని కేసీఆర్ ప్రభుత్వంలో చేసినంతవరకు ఆ లెక్కలు వెల్లడించలేదు. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ అత్యధికంగా బడుగు బలహీన వర్గాలు జీవిస్తున్న రాష్ట్రం తెలంగాణ, వీళ్లకు చట్టసభల్లో 34% రిజర్వేషన్లు కావాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడి తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తున్నామన్నారు. మళ్ళీ అది ఫ్లైట్ ఎక్కిందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఆయన 34% రిజర్వేషన్ అన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా అంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తక్కువ చేశారు. పంచాయతీరాజ్ ఎలక్షన్లో తక్కువ అంటే 17% తగ్గించారు, దీనిని 22%కి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు 34% ఉన్న రిజర్వేషన్లు పెంచకపోగా ఈరోజు జనాభా దామాషా ప్రకారం పెంచాలని బీసీ సంఘాలు బీసీలంతా డిమాండ్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఆయన ఉన్న రిజర్వేషన్ కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి బీసీలకు బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు, బీసీ ఫెడరేషన్ నిర్వీర్యం చేశారు. అంటే బీసీలను కూడా అడుగడుగున అణచివేసే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అప్పట్లో. మరి అదే సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ జనగణన చేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో కూడా 24 ఏదైతే కుదించిండ్రో వీళ్ళు రిజర్వేషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ ఎలక్షన్ చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఈరోజు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తారు. మెయిన్ ముఖ్యంగా మాకు బీసీ జనగణన చేస్తామని చెప్పారు. బీసీ సమస్యల్ని తర్వాత చర్చిద్దాము. మీరు ముఖ్యంగా కాంగ్రెస్లో చేరడానికి ఎవరు రీజన్? అదే అండి, బీసీ జనగణన చేస్తున్నారు కాబట్టి దాన్ని విశ్వసించి మేము ఈరోజు కాంగ్రెస్ పట్ల చేయడం. ఇంకోటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే రేవంత్ గారి ఆధ్వర్యంలో అవునండి, ఎవరు లేదండి. Inspire చేసిన యాక్చువల్గా వాళ్ళు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాసి, ఉమ్మడి జిల్లా వాసి. ఖచ్చితంగా ఆయననే మాకు స్ఫూర్తి ఈరోజు రాజకీయాల్లో కూడా. ఎందుకంటే ఆయన గతంలో జెడ్పీటీసీ చేసినప్పటి నుంచి ఆయన ప్రస్థానం చూస్తే ఆయన యువత ఎంత ఈ చాకచక్యంగా ఉండి మా జిల్లాకు ఒక ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది. ముఖ్యమంత్రి అయితే మా ఉమ్మడి జిల్లా బాగుపడతారని మేము ఈరోజు గట్టిగా నమ్మిన వ్యక్తులం మేము. కాబట్టి ఈరోజు పార్టీలకు ఖచ్చితంగా, కుల మతాలకు ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలకంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా ఈరోజు పాత్ర ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అవునండి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ, తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు కానీ, మేఘారెడ్డి గారు కానీ, తర్వాత మక్తల్ వాకిటి శ్రీ గారు కానీ, అంటే చాలామంది వ్యక్తులు కూడా ఈరోజు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు, బివి శ్రీనివాస్ గారు యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ గారు, మల్లురావి గారు ప్రధానంగా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించిండ్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్వయంగా మా ఇంటికి రావడం జరిగింది ఎన్నికలకు ముందు. అవును, పార్టీలకు ఆహ్వానించిన ఆ రోజు కూడా. అంటే వీళ్ళందరూ కూడా చేరిండ్రు కాబట్టి. పొంగులేటి ఇటువైపు ఎందుకు వచ్చాడు మీ ఇంటికి? అంటే వనపర్తికి ఈరోజు అప్పుడు మేఘారెడ్డి గారు ఒక సభ పెడుతుంటే ఆ వెళ్తే క్రమంలో మమ్మల్ని కూడా మా ఇంటికి కూడా రావడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎవరైతే ఉద్యమాలు చేశారో, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన అందరినీ కూడా ఈరోజు పొంగులేటి గారు కలిసిండ్రు. నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణం కూడా ఈరోజు పొంగులేటి కానీ, జూపల్లి కానీ, రకరకాల వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. ఎందుకంటే ఈ హైప్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఖమ్మంలో కూడా, అదేవిధంగా నల్గొండలో చూసుకుంటే కోమరెడ్డి వాళ్ళు, మా జిల్లాలో చూసుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి పనిచేసిండ్రు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా మీరు ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గాల్లో మీరు అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కీలక పాత్ర పోషించారనేది చెప్తుంటారు. ఏ నియోజకవర్గాల్లో ప్రభావం చూపారు? ఇప్పుడు దేవరకద్ర మా సొంత కాన్స్టిట్యున్సీ. దేవరకద్రలో నిజంగా కూడా నా కళ చట్టసభలు అడుగుపెట్టడం నా కళ. కానీ నేను ఉపాధ్యాయ వృత్తి వదిలేసి కారణం కూడా చట్టసభలు అడుగుపెట్టాలని ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా ఒక బీఎస్పీ నుంచి పోటీ చేయడం జరిగింది ఎన్నికల్లో 2018లో లాస్ట్ టైం. మళ్ళీ ఇప్పుడు కూడా అంటే వెళ్ళాలనుకున్న క్రమంలో ఈరోజు 5 సంవత్సరాలు ప్రతిపక్షం కొట్లాడిన అనేక కేసులు నా మీద పెట్టారు. లాస్ట్ టైం మేము 5వ ప్లేస్ రావడం జరిగింది అక్కడ. ఇప్పుడు కూడా అంటే అప్పుడు కాంగ్రెస్, బీజేపీ, తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీ ఉండే. అప్పుడు మేము కూడా పెద్దగా పరిచయం లేము కాన్స్టిట్యున్సీకి. ఎందుకంటే ఒక బీసీ సంఘంగా పోటీ చేసినాం. మాకు సింబల్ లేదు కాబట్టి బీఎస్పీ సింబల్ నుంచి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్రధాన పార్టీ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర కూడా చేసాం నియోజకవర్గంలో. మా నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక డిగ్రీ కళాశాల, ఇంటర్ కళాశాల కొత్తవి రాలేదు. ఒక 30 పడకల ఆసుపత్రి కూడా లేదు. అంటే 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గతంలో సమాఖ్యాంధ్రలో పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకుంటే 10 సంవత్సరాల రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఏం చేయలేకపోయిండు. దానిపైన మేము అనేక పోరాటాలు చేసినాము. ఖచ్చితంగా అంటే మాకు లక్ష్యం ఒకటే, ఈరోజు ప్రజా సమస్యలను పట్టించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం అందముంచాలంటే ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా గ్రాఫ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నమ్మకంతో మేము చేసినాం. 4 నియోజకవర్గాల 5 నియోజకవర్గాల 5 అండి. దేవరకద్రలోకి వెళ్ళినాం, వనపర్తిలో పనిచేసినాం, మక్తల్గా పనిచేసినాం, గద్వాల్లో కూడా మేము మద్దతు ఇచ్చినాం క్యాండిడేట్కు. తర్వాత యొక్క తాండూరులో కూడా అభ్యర్థి కూడా మద్దతు ఇచ్చినాం. దాంట్లో 4 కూడా ఈరోజు గెలవడం జరిగింది. గద్వాల చూసుకుంటే ఆడంతా రాజకీయం కావాలనే ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిని ఈ యొక్క డీకేఆర్ అన్న గారు వాళ్ళంతా కలిసి కూడా ఆమె పైన ఓడించడం జరిగింది. వాళ్ళందరూ ఒకటేనాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటై ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అక్కడ ఓడించారు. కావాలని చేశారు అక్కడ. ఎందుకంటే వాళ్ళ చేతులు అధికారం ఉండాలి. అంటే స్వాతంత్రం ఉన్నప్పటి నుంచి వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అభ్యర్థి వచ్చి మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో, మా పునాదులు కలుతాయనే భయంతో ఈరోజు కలిసికట్టుగా ఈరోజు ఆమెను ఓడించిన పరిస్థితి. ఆయన కూడా స్వల్ప తేడాతోనే ఓడిపోయింది. కాబట్టి నెక్స్ట్ కూడా ఖచ్చితంగా గద్వాల్లో కూడా ఆ అభ్యర్థికి మళ్ళీ కూడా భవిష్యత్తు ఉంది. ఖచ్చితంగా అక్కడ ఒక బీసీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలిపొందారు నెక్స్ట్ ఎలక్షన్లో. మంత్రి నిరంజన్ రెడ్డిని ముఖ్యంగా ఆయన వెంట బాగుపడ్డట్టున్నారు. అవునండి, ఒక మంత్రిలాగా ఉండాలి. కంత్రి పనులు చేస్తూ ఉన్నాడు ఆయన. మంత్రి పదవి ఉండి ఎప్పుడు వన్నదేలే. మా జిల్లా వనపర్తి జిల్లా
అందరం కూడా ఏం కోరుకున్నామంటే ఒక మంత్రి వచ్చిండు, జిల్లా అభివృద్ధి చేసిండు, జిల్లా అభివృద్ధి చేసిండు, దాన్ని ఎవరు కాదనలేము. కానీ అదే క్రమంలో ఎంతమందిని ఇబ్బంది పెట్టాడండి, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, ఎన్ని అక్రమ కేసులు పెట్టాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఒక శివ యాదవ్ అనే ఒక పిల్లాన్ని సిఐతోన బట్టలు ఇప్పించి కొట్టి వీడియో కాల్ చూస్తాడండి. ఎంత కంత్రి, అది మంత్రి అంటాడా, కంత్రి అంటారు అతను, వీడియో కాల్ చూస్తాడు పోలీస్ స్టేషన్లో కొట్టించుకుంటా. అంటే అదేవిధంగా కృష్ణా నదిని ఆక్రమించిండు, మొత్తం చెరబట్టించిండు, ఫామ్ హౌజులు కట్టుకుంటున్నాడు అతను. ఫస్ట్ ఎట్లా ఉండే చాలా ఛానళ్ళలో మీరు దగ్గరుండి అవునండి, public నేను చేపించినట్టు. స్వయంగా కూడా తీసుకెళ్ళాము, అనేక ఛానల్ కూడా సపోర్ట్ చేసినాయి, మీడియా సపోర్ట్తో అంతా బయటికి తీసుకొచ్చినాం. ఆ రోజు ఏమన్నాడు, ఇదే హైదరాబాద్లో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి నేను మీడియా తొందరని తీసుకెళ్తా, బస్సు పెడతా అన్నాడు. ఏడైందని ఇంతవరకు 8 నెలలు కూడా అయిపోయి, ఎలక్షన్ అయిపోయి, ఆయన ఓడిపోయాయి. అంటే ఆయన తప్పులు చేసిండ్రు కాబట్టి వనపర్తిలో ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు, వనపర్తిలో ప్రజలు స్వాతంత్రం కోరుకున్నారు, వనపర్తి ప్రజలు ఒకటే కోరుకున్నారు, మాకు అభివృద్ధి అవసరం లేదు కానీ మాకు స్వేచ్ఛగా బతకాలే అని కోరుకున్నారు. ఆ స్వేచ్ఛగా బతికే క్రమంలోనే ఈరోజు మేఘారెడ్డి గారు కూడా అద్భుతంగా ఈరోజు మెజార్టీతో విజయం సాధించిన పరిస్థితి అక్కడ ఉంది. నిరంజన్ రెడ్డి గారిని ఒక పార్టీ పరంగా కాకుండా కసిగా ఎమ్మడిపడ్డట్టు చేసే ప్రతి పని వెనుక మీరు కసిగా ఎమ్మడిపడి వెంటబడి ఓడించినట్టు కనిపిస్తుంది. అవునండి, కసిగా అంటే ఖచ్చితంగా ఎందుకంత కసి? అవును, ప్రజల తరపున మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజల కసిని మేము చూసినాం, ప్రజల తరపున పనిచేసినాం కాబట్టి, ఒక ప్రజా సంఘ నాయకుడిగా పనిచేసినాం కాబట్టి ఈరోజు ప్రజాభిప్రాయం మేము నడుచుకోవాలి. ఆయన వ్యక్తిగత కక్ష మాకే ఉంటుందండి, ప్రజలకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి మేము పనిచేసినాం. లేకుంటే నాకు ఆయనకి ఏమైనా ఆస్తుల పంపకాలు ఉన్నాయా, లేకుంటే ఏమైనా ఆయనకు పాలే అయినా, అది కాదు కదా. కాబట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతోనే పోయినా మేము కూడా స్వయంగా నా మీద ఎన్నో కేసులు పెట్టించిండు, అక్రమ కేసులు పెట్టించిండు, పోలీసులు అడ్డం పెట్టుకొని. ఆయన కూడా ఎక్కడ కూడా దానికి బెదిరే ప్రసక్తి లేదని ఆ రోజు చెప్పినా, ఇప్పటికి చెప్తున్నా, ఖచ్చితంగా నిరంజన్ రెడ్డి త్వరలో కూడా ఖచ్చితంగా జైలుకు పోయే పరిస్థితి కూడా ఉంది. అది త్వరలో కూడా మీరు ఆ వార్త కూడా వింటారు. జైలు కూడా పంపిస్తారు. 100% జైలుకు పంపించే వరకు ఈరోజు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మరి అలా వెంకటేశ్వర రెడ్డి, ఆలా వెంకటేశ్వరి కూడా భాగవతం కూడా త్వరలో బయట, ఎందుకంటే ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది ఒక చిరకాల మా కోరిక, పాలమూరు ప్రజలది చిరకాల కోరిక. వాటర్ వస్తే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని భావించినాము. దానిలో భాగంగా కరోనా రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేశారు, అక్కడనే శంకుస్థాపన చేశారు కేసీఆర్ గారు. కుర్చీ చేసుకుంటా కట్టుకుంటానే ఆ కుర్చీ ఎక్కడ పోయాను, మనిషి ఎక్కడ పోయాను, మనిషి పోయి కుర్చీ పోయి ఇప్పుడు 2 పోయినాయి, 10 ఏళ్ళు అట్లా చేసింది కాబట్టి పోయి. మళ్ళీ ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి అంటే సొంత మండలం, అది భూత్పూర్ మండలంలో ఉంది. ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎట్లా ఉండాలండి, ఒక మన కరువైన ప్రాజెక్టు రిజర్వేయర్ ఉంటే ఆయన గొప్పగా నిర్మించాలి, దాన్ని క్వాలిటీగా కట్టాలి. ఎందుకంటే ఒక అవకాశం, అది పాలమూరు ప్రజలకు ఆయన రుణపడి ఉంటుండ్రి. కానీ ఈరోజు ఆయన ఏం చేసిండ్రు, ఒక కాంట్రాక్టర్ అవతారం ఎత్తి మొత్తం నాణ్యత లేని పనులు కొట్టి పని చేసి, ఇంకొకటి ఆ ప్రాజెక్టు పేరు మీద కాంట్రాక్టర్ ఆయన అయ్యి ఊర్లో ఉన్న చెరువులో మట్టి మొత్తం తీసుకుపోయినండి రైతులతో. దారుణంగా మట్టి తీసుకుపోయి, మట్టి ఫ్రీగా తీసుకుపోవాలి, దానికి బిల్లు ఆయన తీసుకోవాలి, కమిషన్లు అంతా లీకేజీలు అండి. అనేక మీడియా ప్రతినిధులు తీసుకెళ్ళి అక్కడ చూపించినాం మేము, మొత్తం క్లియర్గా చూపించినాం. దానిపైన కూడా కేసులు వేయడం జరిగింది. ఈ త్వరలో కూడా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కూడా మేము కోరబోతా ఉన్నాం. రాష్ట్రంలో కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని కూడా ముఖ్యమంత్రి గారిని త్వరలో మేము కలిసి వినవించబోతా ఉన్నాం. ఎందుకంటే ఎంత ప్రజల సొమ్ము ఎంత దోచున్నారని వీళ్ళు, ఇసుకలు అట్లే దోస్తే, మట్టి తీసుకుపోయి ఇంతవరకు కాలేజ్, ఒక జూనియర్ కాలేజ్ కూడా తీసుకురా. ఆయన పనితనం ఒక జూనియర్ కాలేజ్ తీసుకురాలే 10 ఏళ్ల కాలంలో. ఆయన ఎమ్మెల్యే అంటారా? అందుకే ఈరోజు ప్రజలు కూడా గట్టిగా తీర్పిచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం అందరం. గత సర్కారుపై సుమారుగా 124 కేసులు అవునండి, మీరు వేసినట్టున్నారు. 124 కేసులు హెచ్ఆర్సీలు వేసిన, నేషనల్ బీసీ కమిషన్లో 30కి పైగా కేసులు ఉన్నాయి, లోకాయుక్తల 12 కేసుల పైన లోకాయుక్తలు ఉన్నాయి, కమిషన్లు వేసిన. అంటే ఎన్ని అంత బాగా మీకు వంట పట్టినట్టుందిగా ఈ కేసులు. అవునండి, ఎవరు తీసుకోలేదండి. నా మీద కూడా పెట్టిరు కదా అక్రమ కేసులు. నా మీద పెట్టినందుకే నాకు అలవాటు అయింది, లేకుంటే నేను ఎందుకు పోతుంటే వాటి చోటుకి. నా మీద అక్రమ కేసులు పెట్టిండ్రు. ఆ సమయంలో నేను వాళ్ళని, ఆ సంస్థలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసిన వాళ్ళు. ఆ పరిస్థితి కల్పించడంతో ఈరోజు ప్రజల తరపున ఈరోజు హెచ్ఆర్సీ కూడా పోవడం జరిగింది. ఎందుకంటే హెచ్ఆర్సీ పోతే కూడా ఈరోజు చెప్తుండే, ఇంతకుముందు జడ్జి చంద్రయ్య గారు ఉంటే, జస్టిస్ చంద్రయ్య గారు వస్తేనే మళ్ళీ ఏం కేసు తెచ్చిన ఆయన అడుగుతుండే. అంటే ఆ పరిస్థితి నెలకొన్నది. హెచ్ఆర్సీ అంటే రాచాలి గొందగడు అనే పేరు ఈరోజు జిల్లాలో ఉంది. మీడియాలో చూస్తూనే ఉంటాం, హెచ్ఆర్సీ దగ్గర కనిపిస్తుంటారు కేసులు, ఈ కేసు అయింది, ఈ కేసు నమోదు చేసింది అనేది. అవునండి, ప్రతి నిత్యం ప్రజల కోసమే పనిచేసినాము. మా ప్రొఫైల్ కూడా మీరు చూడండి, ప్రతిరోజు మీకు కూడా చేసి అనేక సందర్భంలో మీరు కూడా మాకు చాలా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే కొత్త లీడర్షిప్ ఎదుర్కొనే క్రమంలో
ప్రజల తరపున మేము ప్రశ్నించిన వార్తలు కానీ ఆ సమస్యలు కానీ మీలాంటి ఛానల్ కూడా చాలా వెలుగులోకి తీసుకొచ్చినాయి. ప్రజల ద్వారా మీ 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 పాత్ర కూడా చాలా ఉంది. ప్రజలకు ఉపయోగపడుతున్నారు కాబట్టి ఈ మీడియా సహకారంతో ఈరోజు మేము కూడా ఇలా చేయగలిగిన. మేము ప్రజా సమస్యలపైన ఎవరైతే పోరాడతారో వాళ్ళని మాత్రం చూపించగలుగుతాం. అవునండి. మీడియా సహకారం లేదు ఈరోజు మేము లేము. ఇది వాస్తవంగా మీడియా సహకారం ఎంతో మాకు మా పట్ల ఉంది కాబట్టి మేము కూడా ప్రజలకు అవి చూపించగలిగినాం. మీడియా సహకారం లేకపోతే మేము ఎట్లా చూస్తామండి అది? మీడియా చూపిస్తేనే కదా మేము ఎంత ఆడికెళ్ళి కార్యక్రమం చేసినా కూడా. కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఓడిపోవడం జరిగింది. అంటే ఎంత విర్రవీగిండ్రు అధికారం ఉందని, కండకావరం ఎక్కి, మదం ఎక్కి ఈరోజు మాట్లాడినట్టు వాళ్ళు ఈరోజు ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అదే కారణం. అహం ఒక నియంతలాగా వచ్చిర్రా వాళ్ళు మరి? ఏదండి? మీరు ఓడిపోయిన తర్వాత ఏమన్నా మాట్లాడారా మీతో? నాతో ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు ఉన్నప్పుడే నేను మాట్లాడాను. ఓడిపోయిన తర్వాత నన్ను మాట్లాడతారు వాళ్ళు. కాకపోతే రోజు కళ్ళకైతే వస్తుంటా. కళ్ళకి అంటుంటారు. వాళ్ళ డ్రీమ్‌లకు మంచిగా వస్తుంటా, చూస్తుంటారు. కానీ వాళ్ళు కలిసి నాకే ఉండదు. కలిసి అవసరం. ఎవరైనా ఎదురుపడ్డారా లేకపోతే ఫోన్లో నేను వాళ్ళు పవర్ ఉన్నప్పుడే వాళ్ళని పోలే. నేను లెక్క పెట్టాలి. ఇప్పుడెందుకు తెస్తే నాకేం అవసరం లేదు వాళ్ళతో. ఏదైనా సందర్భంలో లేదు, నాకెప్పుడు ఎదురుపడే సాహసం కూడా చేయరనుకుంటాను నేను. బీఆర్ఎస్ ఓటమిలో ఇంత కీలక పాత్ర పోషించారు కదా, కాంగ్రెస్ గెలుపుకు కూడా మీరు కృషి చేశారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంది? పార్టీ ఏది ఇచ్చినా కూడా దాన్ని నిర్వర్తించడానికే నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఒక బీసీ పొలిటికల్ మీకు పార్టీ ఏం న్యాయం చేయబోతుంది, ఏం హామీ ఇచ్చిర్రు? ఏ రకంగా సేవలు ఉపయోగించుకుంటారో అది వాళ్ళకుంది, రిపోర్ట్ ఉంది. ఇప్పుడు మేము పనిచేసిన రిపోర్టు ప్రభుత్వం దగ్గర ఉంది, పార్టీ దగ్గర ఉంది. కాబట్టి పార్టీ పెద్దలకు తెలుసు, మా ఎమ్మెల్యే గారులకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ బాధ్యత ఇచ్చి ఈ పని చేయంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు తగిన గుర్తింపు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను. నమ్మకం ఉంది పార్టీ పైన. ఒక బీసీ పొలిటికల్ చేసి స్టేట్ చైర్మన్గా ఉన్నా. కాబట్టి మాకు తగ్గదే ఈరోజు నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని చెప్పి నేను మొదట విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు న్యాయం చేస్తారనే విశ్వాసం నమ్మకం నాకుంది. అంటే పార్టీలోకి రావడానికి రేవంత్ రెడ్డి కీలక పాత్ర వహించడం అనేది మీరే చెప్పారు. ఇప్పుడు మీరు సీఎం దృష్టిలో ఉన్నట్టేనా? ఖచ్చితంగా అండి. సీఎం దృష్టి మా సీఎం దృష్టి ఎందుకున్నామండి. ఉంటారు, మనుషులు ఉంటారు కానీ పదవి విషయంలో పదవి విషయంలో ఖచ్చితంగా న్యాయం చేస్తారండి. ఎందుకంటే ఆయనను ఈరోజు అన్ని వర్గాలు నమ్మే ఈరోజు ముఖ్యమంత్రిని చేసిండ్రు ఆయన. కాబట్టి ఏ నమ్మకం అయితే పెట్టి ఆయనని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడనే విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసుకుంటే ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే ఈ స్థాయికి వచ్చే వ్యక్తి అయితే కాదు. ముఖ్యమంత్రి స్థాయికి అంటే అది మామూలు విషయం కాదు, నాటే జోక్. మీకు తెలుసు ఆయన కష్టం ఎంత ఉందో, ఆయనకి ఎందరు సపోర్ట్ చేసిండు. కాబట్టి ఏ వర్గాలకు ఎవరెవరికి ఇచ్చి హామీలు ఇచ్చారో ఖచ్చితంగా అవి నెరవేరుస్తారు. నెరవేర్చే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఒక జాతీయ పార్టీల పరిపాలన ఇంత స్పీడ్ ఉంటున్నాయండి, ఇంత స్పీడ్గా ఉంటుండే మీరే చూస్తుండ్రు. అంటే నిర్ణయాలు కానీ స్పీడ్ అని అంటే మరి ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అంటే ఢిల్లీకి పోతురు అనేది. ఎందుకు వస్తున్నాయి ఢిల్లీ? ఈరోజు ఎంటి కొరకు ఢిల్లీ యూపీఎస్ కమిషన్ కలిసిర్రు, నిన్న కేంద్ర మంత్రిని కలిసిండ్రు, రాష్ట్రానికి రావాల్సిన వాటను కలిసిర్రు. ఇంతకుముందు ముఖ్యమంత్రి ఏంటికి పోయిందండి, ఫామ్ హౌస్లో వండుతుండే, సెక్రటరీ కూడా రాకుండా ఈరోజు పొద్దున్న లేచి ముఖ్యమంత్రి సెక్రటరియట్లో ఉంటాడు. సెక్రటరీ ఉన్న వాళ్ళు అధికారులు వస్తూ ఉన్నారు. ఢిల్లీకి ఆయన సొంత పనికి పోయిండా, పార్టీకి పోయిండా, లేకుంటే తిరేనికి పోయిండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోయిండు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మంత్రులను కలుస్తూ ఉన్నాడు. ఈరోజు టీఎస్పీఎస్సీ అంత నిర్వీర్యం చేసి అంటే అవినీతి భాగవతం చేసి అభ్యర్థులలో గందరగోళం సృష్టించి ఈరోజు అభ్యర్థులకు నమ్మకం లేక ఈరోజు 5-6 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లలో ఇలా ఫీజులు తీసుకుంటా తల్లిదండ్రులకు భారంగా అయ్యి ఇబ్బందులు పడే క్రమంలో ఈరోజు యూపీఎస్సీ తరహాలో పెట్టాలి. అది ఏ విధంగా ఉందని చెప్పి అధ్యయనం చేయడానికి ఈరోజు చూసాం. మనం ఇంతకుముందు మీడియాలో చూసాం. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారు పోయారు తప్ప ఆయన స్వప్రయోజనాల కోసం కేసీఆర్ లాగా ఇంట్లో పండుకోలే తాగి. కాబట్టి ఏం చేసినా ఈరోజు మనం చూస్తాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన 2 రోజులనే 2 గ్యారెంటీలు అమలు చేశారు. ఇచ్చిన అమల్లో 2 గ్యారెంటీలు చేశారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు నిజంగా చెప్తున్నారు, పెద్ద మాట్లాడుతున్నారు హామీలు ఇచ్చిందని. కేటీఆర్ గారికి సిగ్గుసేర ఉండాలి. ఆయన ఇంత కేటీఆర్ గారికి ఆయన ఇచ్చిన హామీ నిరుద్యోగ వృత్తి మొదట చెప్పారు. ఏడిచ్చారండి? ఆయన రైతు రుణమాఫీ అన్నాడు, ఏడ చేశారండి? ఎంత ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు మరి కాలి బిందెలే ఉన్నాయంటున్నారు రేవంత్ రెడ్డి. ఏ కాలి బిందెలు అంటే మళ్ళీ వాళ్ళు ఈరోజు అంటే లంక బిందెలతోన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అప్పచెప్పింది తెలంగాణ ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్తోన. ఆయన అంతా కాసులన్నీ కాళేశ్వరం తీసుకుపోయినాక కాలి బిందెలు ఉండక ఏముంటాయండి? కాళేశ్వరం అవినీతి ఖచ్చితంగా ఆ కేంద్ర ప్రభుత్వంలోకి పోయింది. అందుకే ఎందుకంటే మనకు రావాల్సిన వాట కేంద్ర ప్రభుత్వం సఖ్యత ఏర్పరచుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రధాని గారు కూడా మన రాష్ట్రానికి రావాల్సినవి కూడా విడుదల చేస్తారని చెప్పి మాకు ఆశాభావం ఉంది.
ఖచ్చితంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తారనే నమ్మకం ప్రజలకు కలిగింది. ఈరోజు ఉపాధ్యాయులకు కలిగింది. ఈరోజు చూసాం జీతాలు పడ్డాయి ఎంప్లాయీస్‌కు. ఇంతకుముందు నెల జీతాలైనా కూడా రోజొక జిల్లాకి ఇస్తారు. అంటే 33 జిల్లాలుంటే రోజొక జిల్లాకు చొప్పున 2 జిల్లాలకు చొప్పున జీతాలు యేసుకునే క్రమంలో ఇంత ఇబ్బంది ఉన్నా గానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు జీతాలు పడినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసినాం స్వయంగా. రాష్ట్రంలో చూసినాం బస్సులు మహిళలకు ఫ్రీ. ఆర్టీసీ బస్సులో చేసినాం. తర్వాత 10,00,000 ఆరోగ్యశ్రీ కల్పించిర్రు. అది త్వరలో కూడా మళ్ళీ దరఖాస్తులు ప్రజాపాలన దరఖాస్తులు కూడా స్వీకరించాను. ఇంతకుముందు ఈ 10 ఏళ్ల కాలంలో ఏనాడైనా ఈ యొక్క గ్రామ సభలు పెట్టిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా? ఎవ్వరు లేదు. అంటే ఎమ్మెల్యే పోతే కూడా కలిసిన పరిస్థితి, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారు కలవని పరిస్థితి. అంటే ఆ విధంగా ఉన్న పరిస్థితిని ఈరోజు అధికారులను గ్రామాలకు పంపి మీ సమస్య లేదు అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు గ్రామాలకు పంపి గ్రామస్తులను ఈరోజు అందరు గ్రామ సభలు కూడా తీర్మానం చేస్తూ ఉన్నారు. గ్రామ సభల సమస్యలు తీసుకుంటా ఉన్నారు. ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా త్వరలో కూడా ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ కూడా నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే ఎంపీ సీట్లకు వచ్చే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. ఎంపీ సీట్లు ఏ మేరకు గెలుస్తాయని అనుకుంటున్నారు? ఖచ్చితంగా కొనసాగుతుందా? ఎంపీలు కూడా 100% కొనసాగుతుందండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేసింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. మళ్ళా బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఈరోజు కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, గొప్ప నవ్వొస్తుంది ఆయన సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలేని. అయ్యా నువ్వు 10 ఏళ్ళ నీవే అధికారం ఉన్నావు కదా, 5 సంవత్సరాలు మీరే కేంద్ర మంత్రులు కదా, మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ మీరు ఎందుకు చేయలేదు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉండి? నీకు అడగడానికి మళ్ళీ ఇప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కోరతలేరు అంటారు. మీ మీద నమ్మకం లేకనే కదా. మీ మీద నమ్మకం లేదు కాబట్టి ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంటే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి బీజేపీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏమైనా ఉందా అండి ఇది? మీరు 5 ఏళ్ళు మళ్ళీ గతంలో 10 ఏళ్ళు మీరే ఉన్నారు. ఆయన అవినీతి పైన మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక కవితను లిక్కర్ కేసులు అని చెప్పి హడావుడి చేస్తుంది. అది పోయి బండి సంజయ్ మంచిగా ఉన్న బండి సంజయ్ని తీసేస్తుంది. అంటే కిషన్ రెడ్డి గారు నిజంగా కేసీఆర్ గారికి తొత్తు అనేది అందరికీ తెలుసు. వాళ్ళిద్దరికి బినామీ అని తెలుసు, వాళ్ళిద్దరికి లావాదేవీలు అని అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బీజేపీ కష్టం అని చెప్పి ఈరోజు ఆ పార్టీని కూడా ఎక్కడ పెట్టిన ప్రజలంతా కూడా చూశారు. ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఎంపీ స్థానాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతా ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ కూడా మనం ఖమ్మం నుంచి పోటీ చేస్తారనే ఈరోజు సమాచారం ఉంది. కాబట్టి ఆమె తెలంగాణ నుంచి పోటీ చేస్తే 17 స్థానాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాల్లో గెలుచుకుంటుందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఎన్ని సీట్లు గెలుస్తాయి? ఖచ్చితంగా 17 సీట్లు గెలవాలనే ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఆ 17 స్థానాలు గెలుస్తాను కూడా. అవునండి, మాకు ఉంటుందండి, మా విజన్ ఉంటుంది. ఇప్పుడు అవునండి 17 గెలవాలని అనుకుంటాను. మీరు ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తారని అనుకున్నారండి? మీరు ఎవరైనా నమ్మినా? మేము చెప్తుంటే నమ్మలే కదా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో 17 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలవబోతా ఉంది. బీఆర్ఎస్ 0కు పరిమితంగా అవుతా ఉంది. వాళ్లకు కంప్లీట్గా రెస్ట్ ఇవ్వడానికి ఈరోజు ప్రజలు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే వాళ్ళు పవర్లో ఉన్నా ఒకటే, రెస్ట్ తీసుకున్న ఒకటే, ఆఫీస్కి వచ్చేది లేదు, ప్రజా సమస్యలు వినేది లేదు. కాబట్టి వాళ్ళకి రెస్ట్ చేయాలని చెప్పి ప్రజలు సిద్ధమైనరు. దీనిలో కూడా ఇప్పుడు బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కూడా వాళ్ళు ఎక్కడ మాట్లాడింది లేదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ఎంక్వైరీ చేసింది లేదు, ఏం చేసింది లేదు. కాబట్టి ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. మీ విషయానికి వస్తే రాచాలకు నామినేటెడ్ పోస్ట్ అంటే ఏది ఇస్తే బాగుంటుంది? నాకు అలా ఉండేది లేదు. నా ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి. ఉంటాయి కదా, ఏదో నేను చెప్తున్నా నా శ్రమకు గుర్తించి అయితే నేను చేయగలుగుతాను అనేది మీకు ఆప్షన్స్. మేము అదే చెప్తున్నాం. నా ప్రొఫైల్ అంతా పార్టీతోనే ఉంది, ప్రభుత్వంతోనే ఉంటుంది, ఇంటెలిజెన్స్తోనే కూడా ఉంటుంది. నాకు ఏదైతే ఇస్తే న్యాయం చేస్తానని వాళ్ళు భావిస్తే అది ఇస్తే నేను సంతోషంగా చేస్తాను. నాకు ఇది కావాలనే వ్యక్తిని అయితే నేను కాదు. ఏదో కొంత ఒక 3-4 సిఫారసులు అయితే వెళ్ళాలి కదా. మనం అనుకున్నవన్నీ సాధ్యం కాదు కదండి రాజకీయాల్లో. మనం మస్తు అనుకుంటాం, కాదు కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా అయినా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకుంటే ఎన్నో ఉంటాం, సమీకరణాలు చాలా ఉంటాయి. నామినేటెడ్ పోస్ట్ కూడా ఈ ఎమ్మెల్యేల రెఫరెన్స్ అడుగుతున్నట్టు నిజమేనా? రెఫరెన్స్ అంటే ఖచ్చితంగా ఎవరు పనిచేసిన అనేది వాళ్ళు అడుగుతారు కదా. పనిచేసిన ఎమ్మెల్యేలు నాకు మనస్ఫూర్తిగా నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే కానీ, వనపర్తి ఎమ్మెల్యే గారు కానీ, మక్తల్ ఎమ్మెల్యే గారు కానీ, తాండూరు ఎమ్మెల్యే గారు కానీ, అంటే గద్వాల పెడితే నాకు మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యేలందరూ కూడా రెఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, ఈ బీఆర్ఎస్లకు కాదా, అంటే వాళ్ళకన్నీ తెలుసు. ప్రజల సమస్యలు పనిచేసిన వాళ్ళు, ప్రజల సమస్యలు పనిచేసిన విధానం వాళ్ళకి తెలుసు, స్వయంగా చూసిన వాళ్ళు కదా. కాబట్టి
వాళ్ళందరూ కూడా మాకు ఖచ్చితంగా నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ రెఫరెన్స్తోనే ప్రభుత్వం ఏది ఇచ్చినా కూడా నేను దాన్ని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని కలిసారా ఈ మధ్యన ఈ మధ్య కలలేదండి. మా ఎమ్మెల్యే గారు కూడా కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వలన ప్రజాపాలన ఉంది కదా! ఈ ప్రజాపాలన ఏదో అయిపోయిన తర్వాత మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఎళ్లి కలుస్తాం రేవంత్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ అండి. ఓకే. నమస్తే అండి. ఇది ఇవాల్టి లీడర్ రాచాలతో లీడర్ కార్యక్రమం. నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.